వెల్కమ్ టు జ్ఞానప్రసూన బాస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏది ఉత్తమ లగ్నం, ఏది ఉత్తమ రాశి అనే అంశం. జాతకంలో కొన్ని రాసులు చాలా బాగుంటాయి. ఆ రాసుల్లో పుడితే జీవితంలో గొప్ప వాళ్ళమవుతాము అని ఒక్కొక్కరికి ఒక నమ్మకం ఉంటుంది. అయితే జాతకంలో ఇలాంటి సంకేతాలు ఉంటాయా అని అడిగితే అలాంటివి ఏమీ ఉండవు అనేది వాస్తవం. మీరు జన్మించిన సమయంలో ఉన్న గ్రహాల స్థితిగతులను బట్టి గ్రహ బలాన్ని, లగ్న స్థితిని, లగ్నాధిపతి బలాన్ని బట్టి ఉన్నత యోగం పొందగలరన్నది వాస్తవం. ఉన్నత లగ్నాలు అనే కోవలో ఉన్న లగ్నాలలో జన్మించిన సగటు కంటే తక్కువగా ఉన్న జీవితాన్ని, ఇంకా చెప్పాలంటే ఏ రోజుకు ఆ రోజు కష్టతరమైన జీవన శైలిని గడుపుతున్న చాలామందిని మనం చూస్తుంటాము. ఒక ఉదాహరణ చూద్దాము. లగ్నాలలో అత్యంత బలమైన లగ్నం కర్కాటక లగ్నం అంటారు. అంటే కర్కాటక లగ్నంలోని గ్రహాల అమరిక రీతిగా తప్పితే కర్కాటక లగ్నంలో జన్మించితే ఉత్తమ యోగం అని కాదు. కర్కాటక లగ్నంలో జన్మించి దేశాన్ని పాలించిన వాళ్ళు ఉన్నారు. అదే కర్కాటక లగ్నంలో జన్మించి రోజు రోజు తిండి కోసం అల్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి కారణం ఇతర గ్రహాల కలయికలు, స్థితిగతులు, లగ్నం మరియు లగ్నాధిపతి బలాన్ని బట్టి ఒక వ్యక్తి జీవితం ఉన్నతంగా ఉంటుందా, క్రింది స్థాయిలో ఉంటుందా అని నిర్ణయించబడుతుంది. అంతేకాక మీ రాశినాథుడైన గ్రహాన్ని బట్టి, మనోకారకుడు దేహకారకుడైన చంద్రుని బలాన్ని బట్టి మీకు జరుగుతున్న దశాభుక్తులను అనుసరించి వీళ్ళు ఉత్తమ లగ్నంలో జన్మించారు, జీవితంలో వీళ్ళు గొప్ప యోగాన్ని అనుభవిస్తారనే విధి ఉంటుంది. ఇక ఒక యోగ జాతకం యొక్క వ్యవస్థ ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఉదాహరణ జాతకాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ జాతకంలో మిత్రగ్రహాలు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో ఉన్నారు. అంటే లగ్న మిత్రగ్రహాలైన గురువు, రవి, కుజ, చంద్రులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో ఉన్నారు. లగ్నానికి శత్రుగ్రహాలైన శని, శుక్ర, బుధులు ఒకరికొకరు కోణ స్థానాల్లో ఉన్నారు. కాంతి గ్రహాలైన రవి, చంద్రులు ఒకరికొకరు కేంద్రంలో మరియు లగ్న కేంద్రంలో ఉన్నారు. శుభగ్రహాలైన గురు, శుక్రులు బలంగా ఉన్నారు. లగ్నం శుక్రుని వీక్షణతో, పౌర్ణమి చంద్రునితో, లగ్నాధిపతి కుజుడు ఉచ్చ గురువు వీక్షణలో శుభత్వాన్ని పొంది ఉన్నారు. జాతకుడు పౌర్ణమి యోగంలో జన్మించడం ఒక మహాయోగం. అశ్విని నక్షత్రంలో జన్మించిన ఈ జాతకునికి 5 సంవత్సరాల వరకు కేతుదశ, 25 సంవత్సరాల వరకు పౌర్ణమి అధియోగంలో ఉన్న శుక్రుడు దశ నడుపుతారు. తరువాత రవి, చంద్ర, ఉచ్చ కుజుడి దశలు, ఆ తర్వాత ఉచ్చ గురువు వీక్షణ ఉన్న రాహుదశ, దాని తర్వాత ఉచ్చ గురువు దశ, దగ్గరగా జాతకుడికి 82 సంవత్సరాల వరకు యోగ దశలు జరగడం అతి గొప్ప యోగం అని చెప్పవచ్చు. సో ఒక లగ్నం, లగ్నాధిపతి ఉన్న స్థానం, లగ్నాధిపతి బలం, లగ్నంలో అమరి ఉన్న శుభగ్రహాలు, లగ్నానికి శుభగ్రహ సంబంధాలు ఒక జాతకునికి ఏది ఉత్తమ లగ్నం, రాశి అని తీర్మానించబడుతుంది. ఒక లగ్నంలో జన్మించడం మూలాన మనం అదృష్టవంతులుగా మారడం సాధ్యం కాదు. అందువల్ల మన పూర్వపుణ్య కర్మ ప్రకారం, లగ్నాధిపతి బలం ప్రకారం, లగ్నంలో ఉన్న శుభగ్రహాల బలం ప్రకారం జాతకుడు జీవితంలో చేసే ప్రయత్నాల వల్ల విజయం సాధిస్తారు. అనేక గ్రహాల కాంబినేషన్ ఎలాగైతే మన దేహం పని చెయ్యడానికి వివిధ రకాల జీవకణాలు సహాయపడతాయో, అదేవిధంగా మన జాతకం పనిచేయడానికి 9 గ్రహాల ప్రాథమిక నిర్మాణం, శక్తి, సామర్థ్యం చాలా ముఖ్యం. ఒక జాతకంలో 4-5 గ్రహాలు బలంగా ఉన్నప్పటికీ చాలామంది సగటు జీవితాన్నే గడుపుతుంటారు.
ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఆ గ్రహాల దశలు రాకపోవడమే కారణం. సో లగ్నాధిపతి బలం, లగ్నానికి యోగకారక గ్రహ దశలు, సంపాదించే వయస్సులో అంటే 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల కాలం, అంటే 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు జరిగితే అందులో ఏర్పడే అనుభవాలు, అవి లగ్నానికిచ్చే యోగాలను అనుసరించే జీవితంలో పురోగతి ఉంటుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.